నేను గనక మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను. మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను. మీకు ఉద్యోగం నాకు కరెక్ట్గా 3 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు 3 సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను. దీనికి పిహెచ్డి స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ లేదు, రీసెర్చ్ స్టూడెంట్కి రీసెర్చ్ ఫండింగ్ లేదు. ఇవన్నీ లేకపోతే వెనకబడక ఏమవుతాయి? అందుకని ఖచ్చితంగా దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. వైఎస్ జగన్ నీకు ఇదే చెప్తున్నా, నువ్వు ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించావు జగన్. నువ్వు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజల్ని చైతన్యపరిచే గొప్ప మహానుభావులు వచ్చారు ఇక్కడ. అలా తిరిగి అక్కడ తీసుకొస్తాం ఆంధ్ర యూనివర్సిటీ. తిరిగి జనసేన ప్రభుత్వం రాగానే ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేసి తీరుతాం. 13,000 పైచీలకు పంచాయతీ సర్పంచులకి మాటిస్తున్నాను. జగదాంబ సెంటర్ వైజాగ్ నుంచి మీ అందరి ముందు మాటిస్తున్నాం. నేను మీ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నాం. మీకు అధికార వికేంద్రీకరణ జరగాలి. పంచాయతీకి సంపూర్ణమైన నిధులు మీకే వస్తాయి. ప్రధానమంత్రి గారితో కూడా నేను దృష్టికి తీసుకెళ్తాను. కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు మీ పంచాయతీ అకౌంట్లోకి వచ్చేలాగా నేను ప్రధానమంత్రి గారితో కేంద్ర నాయకత్వంతో ఖచ్చితంగా మాట్లాడతాం. నేను మీకు మాటిస్తున్నాం. అలాగే గ్రామ సభల్ని బలోపేతం చేస్తాం.